హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మహేష్ కార్పెంటర్. ఈరోజు మనము టేక్ వుడ్ని ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తారు టింబో డిపో వాళ్ళు అనే విషయంపై మనం ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. మీకు క్రిస్టల్ క్లియర్గా నేనైతే కట్టే కొట్టే తెచ్చే అనే విధంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే కొట్టండి. బిల్డర్స్ కానీ కార్పెంటర్స్ కానీ ఓనర్స్ కానీ ఈ ముగ్గురు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా టింబో డిపో దగ్గరికి వెళ్తే మనకు అన్నీ తెలిసి ఉండాలి. టింబో డిపో దగ్గరికి వెళ్ళేటప్పుడే మనకు అన్ని విషయాలు తెలిసి ఉంటే ఏ కొయ్య ఎంత గన్నపట్టు అడుగులు వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక దాళవంద్రం ఉంది. ఇప్పుడు ఇది ఒక దాళవంద్రం, మెయిన్ దాళవంద్రం అనుకోండి. ఇప్పుడు ఇది ఒక మెయిన్ దాళవంద్రం. మెయిన్ దాళవంద్రానికి 2 నిలువులు 2 అడ్డాలు వస్తాయి. ఇది వచ్చేసి ఒక 3 ఇంచెస్ 3 ఇంచెస్ 3 ఇంచెస్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఇస్తాం, ఎందుకంటే మనకు బ్రాకెట్స్ లోపలికి వెళ్ళడానికి. ఒక దాళవంద్రానికి కావాల్సినవి ఏంటివి? ముఖ్యంగా 4 పట్టెలు కావాలా, 2 నిలువులు 2 అడ్డాలు కావాలా. చాలామంది రాసుకునేటప్పుడు క్లియర్గా రాసుకుంటే మనం అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఏం రాసుకోకుండా డైరెక్ట్ టింబో డిపో దగ్గరికి వెళ్తారు, వాళ్ళనే క్యాలిక్యులేషన్ చేయమంటారు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 నిలువులు ఈ 2 అడ్డాలు ఈ సైజుకే ఇచ్చేసినాడు అనుకో, మనకి అమౌంట్ మనకే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే నీట్గా రాసుకొని టింబో డిపో దగ్గరికి వెళ్ళేటప్పుడు మినిమం అవగాహన అనేది ఉండాలి. అంటే గన్నపట్టు అడుగుల విషయమై మనకు తెలిసి ఉండాలి. మెజర్మెంట్స్ తెలిసి ఉంటే అవతల వాడు కూడా భయపడతాడు, మనల్ని స్కామ్ చేసేదానికి వీలు ఉండదు. ఆ ట్రాప్లో చిక్కుకోకుండే, ఎందుకంటే చాలామంది ఈ ట్రాప్కి మోసపోయినారనమాట. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ గన్నపట్టు అడుగుల విషయం మీకు తెలిస్తే చాలా అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే, కార్పెంటర్స్ కూడా చాలామంది తెలియదు అనమాట. పాపం పని చేస్తారు కానీ గన్నపట్టు అడుగులు ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తారో వాళ్ళకి తెలియదు. కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అయితే కొట్టండి. ఇప్పుడు మనము శాంపుల్ అంటే ఒక ఎగ్జాంపుల్గా ఒక గుమ్మానికి మనకు ఎన్ని గన్నపట్టు అడుగులు వస్తుంది, ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తారు టింబో డిపో వాళ్ళు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది మెయిన్ గుమ్మం. ఇది మెయిన్ గుమ్మం. మెయిన్ గుమ్మానికి కావాల్సినవి మెయిన్ ఏంది? 2 నిలువులు 2 అడ్డాలు. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూడండి, 2 నిలువులు 2 అడ్డాలు. 2 నిలువుల్లో ఇప్పుడు ఇది 7.5 ఫీట్ తీసుకోండి. 7.5 ఫీట్ నిలువులు తీసుకోండి. వెడల్పు వచ్చేసి 4.5 ఫీట్ 5 ఫీట్ తీసుకోండి. ఇప్పుడు మీకు ఒక శాంపిల్ కూడా చూపిస్తాను చూడండి. ఇది మెయిన్ గుమ్మం సైజ్ అనమాట. మెయిన్ గుమ్మము కొంతమంది హెవీగా పెట్టుకోవాలనుకుంటే ఈ థిక్నెస్ తీసుకోవచ్చు. ఇట్లా వెడల్పు వచ్చేసి 6 ఇంచులు, మందం వచ్చేసి 4 ఇంచులు, హైట్ వచ్చేసి 7.5 అడుగు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసేయాలి టింబో డిపో అతనికి, వాళ్ళు ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తారు మనకు ఒకసారి చూపిస్తాను చూడండి. 6కు 4 ఇంటూ 7.5 ఫీట్ లో 2 కావాలి. 2 నెంబర్స్ ఇవేంటివి? నిలువులు. చూడు, 6కు 4 థిక్నెస్లో 7.5 అడుగులో 2 పట్టెలు, 1 2. సేమ్ అదే థిక్నెస్లో 6కు 4 4.5 ఫీట్స్లో 2 అడ్డాలు. ఇవి 2 నిలువులు, ఇవి 2 అడ్డాలు సేమ్ థిక్నెస్లో. ఇప్పుడు దీన్ని ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తారు? దీనికి ఒక ఫార్ములా ఉందన్నమాట. అదే ఫార్ములా ఏంటంటే 144. మరి మీకు డౌట్ రావచ్చు, ఆ 144 అనేది ఏ విధంగా వచ్చింది అనేది. ఇప్పుడు ఇది శాంపిల్ ఒక వుడ్ అనుకోండి. హైట్ 1 ఫీట్, థిక్నెస్ 12 ఇంచెస్, వెడల్పు 12 ఇంచెస్. అంటే 1 ఇంటూ 12 ఇంచెస్ ఇంటూ 12 ఇంచెస్ అంటే 12 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 144 అనమాట. 144 అనేది ఫార్ములా. అది ఏ విధంగా వచ్చిందో మీకు ఇప్పుడు క్యాల్కులేషన్ వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, 1 ఫీట్ హైట్ ఇంటూ 12 ఇంచెస్ థిక్నెస్ ఇంటూ 12 ఇంచెస్ వెడల్పుతో ఒక పట్టె అంటే ఒక నెంబర్ అంటే 144 వచ్చింది. 144 వచ్చింది. డివైడెడ్ బై ఫార్ములాను యూజ్ చేస్తే 144 అంటే ఒక పట్టె వచ్చేసి 144 అనేది 144 ఫార్ములా యూజ్ చేస్తే మనకు ఒక పట్టె అయింది. ఆ సైజులో వచ్చేసి ఒక గన్నపట్టు అడుగు వచ్చింది. అదే ఫార్ములాను యూజ్ చేసి ఇప్పుడు మనము
ఈ పైనటి కూడా మనం క్యాల్కులేషన్ చేస్తాం అనమాట. చూడండి, ఇప్పుడు ఈ నిలువులు 6కు 4 7.5 అడుగుల్లో 2 నెంబర్స్ కావాలి మనకు. అంటే ఈ నిలువులు మెయిన్ గుమ్మానికి 6 ఇంచులు వెడల్పు 4 ఇంచులు థిక్నెస్ ఇంటూ 7.5 ఫీట్లో 2 నెంబర్స్ కావాలి. అది ఏ విధంగా క్యాల్కులేషన్ వస్తామో చూపిస్తాను. చూడండి, 6 ఇంచెస్ వెడల్పు ఇంటూ 4 ఇంచెస్ థిక్నెస్ ఇంటూ 7.5 ఫీట్ ఇంటూ 2 నెంబర్స్ అంటే 2 పట్టెలు మనకు కావాలి ఇంటూ 2 అంటే 360 వచ్చింది. 360ని ఫార్ములా యూజ్ చేస్తాం, డివైడెడ్ బై 144 అంటే గన్నపటడుగుల ఫార్ములా. 144తో మనము డివైడ్ చేస్తే 2.5 గన్నడుగు వచ్చింది, అంటే 2.5 క్యూబిక్ ఫీట్స్ వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి, ఈ రెండు నిలువులు వచ్చేసి 2.5 CFT అంటే క్యూబిక్ ఫీట్ అన్నా గన్నపటడుగులన్నా రెండు ఒకటే. ఇప్పుడు చూడండి, నిలువు పట్టెలు 2.5 క్యూబిక్ ఫీట్స్ వచ్చింది. ఇప్పుడు అడ్డపట్టెలు కూడా సేమ్ అంతే. ఇది చూడండి, 6 ఇంటూ 6 అంటే వెడల్పు ఇంటూ 4 అంటే థిక్నెస్ ఇంటూ 4.5 ఫీట్ ఇంటూ 2 పట్టెలు కదా మనకు కావాల్సింది ఇంటూ 216 వచ్చింది. దాన్ని ఫార్ములా యూజ్ చేయి, డివైడెడ్ బై 144 ఫార్ములా అంటే ఎంత వచ్చింది 1.5 క్యూబిక్ ఫీట్స్. 1.5 క్యూబిక్ ఫీట్స్ 1.5 క్యూబిక్ ఫీట్స్ అంటే 1.5 గన్నపటడుగు. ఈ రెండుని క్యాల్కులేషన్ చేయండి. ఇప్పుడు చూడండి, నిలువు పట్టలు వచ్చేసి 2.5 ప్లస్ అడ్డపట్టలు 2 వచ్చేసి 1.5 అంటే 4 గన్నపటడుగులు వచ్చింది. 4 గన్నపటడుగులు ఒక దాలవంద్రం. ఈ యొక్క 2 నిలువు పట్టెలు 2 అడ్డపట్టెలు కలిపి ఒక మెయిన్ గుమ్మానికి 4 క్యూబిక్ ఫీట్స్ వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని సపోజ్ మనము ఈ వుడ్ ఒక 4000 వేసుకుందాం, ఒక గన్నపటడుగు 4000 వేసుకుందాం. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు బలార్షా టేక్ కానీ బర్మా టేక్ కానీ అట్లా తీసుకుంటే అది ఎక్కువ రేట్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్, ఇప్పుడు మామూలు లోకల్ టేక్ తీసుకుంటే ఇంపోర్టెడ్ టేక్ 4000 ఉంది క్యూబిక్ ఫీట్. 1 క్యూబిక్ ఫీట్ 4000 అనుకోండి. ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఎగ్జాంపుల్ 1 క్యూబిక్ ఫీట్ 4000 అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 4 క్యూబిక్ ఫీట్స్ వచ్చింది. 4 క్యూబిక్ ఫీట్స్ అంటే 4000తో చేస్తే 4 4 జా 16,000 అవుతుందన్నమాట కొయ్య. ఇప్పుడు 2 నిలువులు 2 అడ్డాలు కలిపి ఒక మెయిన్ గుమ్మానికి 6కు 4 థిక్నెస్ 7.5 ఫీట్లో వచ్చేసి 2.5 గన్నడుగులు వస్తుంది. 6కు 4 సేమ్ థిక్నెస్ 4.5 ఫీట్లో 2 తీసుకుంటే 1.5 క్యూబిక్ ఫీట్స్ వస్తుంది. మొత్తం కలిపితే ఒక గుమ్మానికి 6కు 4 అంటే బాగా మందం ఉండేది తీసుకుంటే 4 గన్నడుగులు వస్తుంది. ఎగ్జాంపుల్ 4000తో వేసుకుంటే 16,000 రూపాయలు మనకు ఒక గుమ్మానికి కాస్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇది నేను చెప్పింది ఇంక్లూడింగ్ విత్ జిఎస్టీ కాదు, వాళ్ళు మళ్ళీ దానికి జిఎస్టీ ట్యాక్స్ అనేది సపరేట్గా యాడ్ చేస్తారనమాట. మీకు అర్థమైంది కదా ఈ ఫార్ములా అనేది. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఏ కొయ్యైనా ఏ విధంగా అయినా మనం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. మెయిన్ ఈ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు ఈ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు రెక్టిఫై చేసుకొని ఆ అమౌంట్ని ఈ గన్నపటడుగులతో క్యాల్కులేషన్ చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా వస్తుంది. కొంతమంది ఏంటంటే జిఎస్టీ బిల్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ జిఎస్టీ బిల్ తీసుకోండి. కొంతమంది రఫ్ బిల్ ఇస్తారు, ఆ రఫ్ బిల్ని మీరు తీసుకోకండి. ఎందుకంటే జిఎస్టీ వాళ్ళు ట్యాక్స్ 18% వేస్తారు. వేసినప్పుడు కూడా మనం జిఎస్టీ ఏదున్నా లీగల్గా మనం ప్రొసీడ్ కావాలన్నమాట. కాబట్టి మనం జిఎస్టీ బిల్లే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది నేను సింపుల్గా చెప్పాను కదా, మీకు ఏ విధంగా అర్థమైందా అర్థం కాలేదా అనేది కామెంట్ రూపంలో నాకు మీరైతే మెసేజ్ చేయాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి మరిన్ని వీడియోస్ని నేను మీ ముందరికైతే తీసుకొని వస్తున్నాను. ప్రతి ఒక్కరికి బిల్డర్స్ కానీ కార్పెంటర్స్ కానీ మరియు ఓనర్స్కి కూడా చాలా అమౌంట్ సేవ్ చేసుకునే టాపిక్స్ అయితే నేనైతే ఫ్యూచర్లో రాబోతున్నాయి మన దగ్గర నుంచి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డన్ చేశారా? సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే కొట్టండి. మా కష్టానికి మీ యొక్క సపోర్ట్ అయితే ఉండాలని నేనైతే ఎప్పుడు కోరుకుంటున్నాను. మహేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.